మేధావులు కానీ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. 1,00,000 రూపాయలు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకోసం చేస్తాము? 1,00,000 రూపాయల మీద ఒక 10,000 అన్న 20,000 లాభం వస్తే నెలకు దాన్ని మిత్తి కట్టుకోవాలి. 1,00,000 రూపాయల మిత్తి కట్టుకోవాలి. బిజినెస్ తెచ్చింది మిగతాది పిల్లలు నడుపుకోవాలి. ఇది కదా సిస్టమ్. ఎవరన్నా అడిగితే చెప్తావు. నువ్వు ఛాయ్ అమ్ముకునే మన తమ్ముడు రోడ్డు మీద ఉన్న ఇడ్లీ బండి తమ్ముడు అడిగినా చెప్తాడు. ఏమైనా నువ్వు ఎంత తెచ్చుకున్నావు అప్పంటే 60 రూపాయల దుకాణం నేను 50,000 మిత్తి తెచ్చుకున్నా సార్. ఇంట్రెస్ట్ పోగా ఇంట్రెస్ట్ కట్టేస్తా, మళ్ళీ అసలు ఇంత కడతా, మళ్ళా ఇంత పిల్లలకి ఇంత తీసుకోపోతా అని మన మన రోడ్డు మీద మనం టీ స్టాల్స్ ఆడేయడం మనం అడిగితే చెప్తారు ఎవరైనా. మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు, మా గవర్నమెంట్ అడుగుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి, మా ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారు. నువ్వు 6 లక్షలు అప్పు తెచ్చినావు, ఓకే. ఈ 6 లక్షల మిత్తి ఎక్కడి నుంచి కడుతున్నావు? జవాబు చెప్తావా? 6 లక్షల మిత్తి జవాబు చెప్తావా? ఈ దమ్ముందా? ఈ స్ట్రాటజీ నీ దగ్గర ఉందా? అప్పు చేసేటప్పుడు ఏ తెలివితోటి నువ్వు 6 లక్షలు అప్పు చేసినావు? ఈ 6 లక్షల అప్పుతోటి నువ్వు దాని ఇంట్రెస్ట్ ఎంత కడతా అని నువ్వు తెచ్చినావు, దాని యొక్క అసలు ఎంత కడతా అని తెచ్చినావు. మరి ఇప్పుడు ఇల్లు గడవాలి కదా. అంటే ఇల్లు అంటే ఇక్కడ మన ప్రజలు, మేము తెలంగాణ ప్రజల కోసము. ఇప్పుడు నా భార్య ఉన్నదప్ప, నా భార్యనే ఉన్నది. నేను రోజు 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి పెళ్ళానికి రోజు చేస్తుంటా. నా పెళ్ళాన్ని చీరెప్పిస్తా, నా పెళ్ళాన్ని బువ్వ పెడతా, మంచిగా చూసుకుంటా నా పెళ్ళాన్ని. ఒక రోజు అవుతుంది, ఒక రోజు అడగదు, రెండో రోజు అడగదు, నెల అడగదు, 3 లక్షలు అప్పు అవుతుందన్నా. చిన్న అప్పులోడు వస్తాడు. అప్పటిదాకా నా పెళ్ళానికి తెలియదు. ఏంది అప్పులోడు వచ్చిండు, వాడు 3 లక్షలు అంటున్నాడు. ఏం చేసినావు 3 లక్షలు అంటే, రోజు నీకు చీర ఇప్పించినా, అవి ఇప్పించినా, ఇవి ఇప్పించినా, నీ బువ్వ పెట్టిన అప్పుతోటే పైసలని నేను అంట. నా పెళ్ళామంటది, నీకు ఇవి ఓడదమ్మన్నాడు, ఇవన్నీ అప్పు తెచ్చి నన్ను కూడా చీర కొనియమన్నాడు, బువ్వ పెట్టమన్నాడు. ఉన్నదో గంజో దాకా బతుకుతుంటే కాదు ఈ అప్పులతో. మరి ఈ పంచాయతీ ఆడగొడగొడతావు ఇప్పుడు ఇదంతా. ప్రజలు అడిగినారు, అప్పు తీసుకొచ్చి మాకు అన్నం పెట్టు, మాకు అనలే కదా. నీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు జిమ్మెదారిగా నా భార్యను ఏమంటది, నువ్వు బిజినెస్ చెయ్యి, దాని మీద ఆమ్దాన్ని పెట్టి నన్ను నడుపు, నా పిల్లలను నడుపు అంటది. కానీ నువ్వు అప్పులపాలు నువ్వు రేసుకొని నన్ను అన్నది కదా. ప్రజలు కూడా అంతే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ ప్రజలంతా బిడ్డలు లాంటి వాళ్ళు. నీ బిడ్డలను అప్పులపాలు చేసి, నీ బిడ్డలంటే కేటీఆర్ కాదు, ముఖ్యమంత్రి కుర్చీకి బిడ్డలు అంటున్నాను నేను. కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఖాందాన్ అంతా సేఫ్, నో ప్రాబ్లం. వాళ్ళకి అప్పులు లేవు, సప్పులు లేవు, సీలకు ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ లేకపోయినా లండనో బిండనో యానో దగ్గర వాళ్ళు సెటిల్ అయిపోతారు, నో ప్రాబ్లం వాళ్ళకు. మళ్ళా 4 కోట్ల చిల్లర ఎంత ఇప్పుడు అన్నా, 4 కోట్ల మంది ప్రజలు. ఇప్పుడు ఏమంటున్నాడు అసెంబ్లీలో కేటీఆర్, మేము తెలంగాణ ప్రజల కోసం అప్పు చేసినామంటున్నాడు. తెలంగాణ ప్రజలు సేమ్ నా ఇంటి కథ, నా పిల్లల కథ చెప్పిన తెలంగాణ ప్రజలు కూడా అంతే అంటారు. నువ్వు ముఖ్యమంత్రి చేసినప్పుడు నువ్వు ఆందాని మీద మమ్మల్ని నడుపు, అది ఇంటి యొక్క బాధ్యత. అది ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడాలి? అవి జిమ్మెదారి ముచ్చట్లు. హరీష్ రావు మాట్లాడుతున్నాడు, ఫైనాన్స్ మినిస్టర్. అదే మాజీ ఫైనాన్స్ మినిస్టర్. బొంగురం నీది కాదు, తాడు నీది కాదు, మస్తు మాట్లాడుతున్నావు. బొంగురం నీది, తాడు నీది అయితే ఆ మాటలు వేరే ఉంటాయి. నీ జేబులకే కట్టావు కదా, నీదేం పోతున్నది హరీష్ రావు? మామయ్య ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెడతీవి, బామర్ది ఆడ గుంజమంటే ఆడ గుంజుతీవి. నీకు ఆడ ఎక్కాలి రావు, పిక్కాలి రావు నీకు దాంట్లో. ఏంటి ఇదంతా పిల్లల పరిష్కారం అయిపోయింది, గోటిలాట. గవర్నమెంట్ ఫామ్ చేసి గవర్నమెంట్ నడపాలంటే ఒక జిమ్మెదారి, ఒక జవాబారి తెలంగాణ ప్రజలకు.
మాట్లాడితే హైటెక్ సిటీ అదేంది వెనకది కేబుల్ బ్రిడ్జ్. అరే నీ అమ్మ ఒక్క కేబుల్ బ్రిడ్జ్కే ఇన్ని వందల కోట్ల రూపాయల పబ్లిసిటీ చేస్తే మా వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఎవరు చేసి కూర్చారు? రాజశేఖర రెడ్డి గారే కదా. మెట్రో తెచ్చింది ఎవరు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అరే ఎంత టూ మచ్ ఇదంతా. ఒక్క బ్రిడ్జ్కే నువ్వు ఇంత పబ్లిసిటా? అది ఒక పార్ట్, గవర్నమెంట్లో ఒక బాధ్యత అది. ఎక్స్ప్రెస్ హైవే ఆసియాలో పెద్దది, నంబర్ 1. ఇది చాలా టూ మచ్. ఇది మీరు మళ్ళీసారి అట్లా మాట్లాడితే దాని అయ్యే మాట్లాడతాను నేను కూడా మళ్ళా. సార్ ఇక కాలేజ్ సార్ ఒక్క సెకండ్ ప్లీజ్, మీరు కొంత కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది త్వరలోనే. 500 గ్యాస్ సిలిండర్ మీకు కూడా అందరికి వస్తున్నాయి, మీకు కూడా వస్తాయి, అందరికి వస్తాయి, ప్రెస్టోళ్ళకు కూడా వస్తాయి. చెప్తా నేను సీఎం గారికి చెప్తా. మీకు ఇళ్ళ జాగాలు ఇవ్వమని కూడా చెప్తా నేను. సీఎం గారికి ఐడియా ఉంది, నేను చెప్తా. మీకు ప్రెస్టోళ్ళకి ఇళ్ళ జాగాలు ఇవ్వమని కూడా చెప్తా. మీకు జిల్లాలో ఇవ్వమంట, స్టేట్లో కూడా ఇవ్వమని చెప్తా. చేతనంత వరకు ఈసారి బయట పడేయండి సీఎం గారికి నేను చెప్తానే. సీఎం గారి ఐడియా ఉంటుంది, నేను మళ్ళీ కూడా చెప్తా. మహిళలకు కూడా 2500 త్వరగా వస్తాయి. 2500 గృహలక్ష్మి తొందరగా వస్తాయమ్మా. ఏం టెన్షన్ పడకండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫుల్ టైం అదే పని ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అబ్జర్వేషన్ లో పెట్టిరు. మొత్తం ఏమి ఇబ్బంది లేదు. అచ్చా, ఇక అసలు కథకు వస్తాం మీకు ప్లీజ్. ఇది అయిపోయిందా? ఇంకా నాకు 4 పేజీలు ఉన్నాయి. దయచేసి కోఆపరేట్ చేయాలి మీరు ప్రస్తుతం ప్లీజ్. భయ్ మేము గవర్నమెంట్లో ఉన్నాం, మాకు ఇవ్వండి భయ్. మీరు వాళ్ళు గవర్నమెంట్లో గంటలు నడిపించారు కదా. మేమైతే మీకు డెమోక్రసీలో అడుగుతున్నాం. మీడియా యజమానానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆల్ ఛానల్స్ యజమానులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఈ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి, మా క్యాబినెట్, మా డిప్యూటీ సీఎం, మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ఈ బీఆర్ఎస్ కుట్రలను మేము ఎట్లా తిప్పుకొట్టాలి ప్రజలకు తెలవాలి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి మీరు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు అన్ని ఛానల్ లైవ్ పెట్టండి మాకు దయచేసి. అసలు కథ చెప్తా మీకు ఇప్పుడు. ఇది ఏంది భయ్, 420 పంచాయతీ ఏంది ఇప్పుడు? ఓకే, మీరు నేను ఒక్కొక్కటి చదువుతా, దయచేసి మీరు ఇది వినాలి అందరూ కూడా. కేటీఆర్ 2 బామర్దులు అంటే జోగాడు బాగాడు. తప్పదిగా మాకు అనాల్సిందే. నువ్వు మా ముఖ్యమంత్రిని నోటికోసం మాట్లాడితే మేమెందుకు కూకుంటాం? మీరు మా సీఎం రేవంత్ రెడ్డిని, మా కాంగ్రెస్ పార్టీని అంటావా? ఎట్లా అంటావు నువ్వు? నేనంటే కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా.